నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అరెస్ట్ కాబోతున్నారా అని అంటే వాట్ ఈస్ నేషనల్ హెరాల్డ్ కేస్? షేర్లు, గోల్మాలు, ఈ వ్యవహారము. 2 అంశాలు దీంట్లో క్లియర్గా చెప్పాలి. అంటే మీరు నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. 1938లో నెహ్రూ గారు కొంతమంది సీనియర్ జర్నలిస్టు భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచించి లక్నోలోని తాను ఉంటున్నటువంటి ఇల్లును ఇచ్చి అసోసియేట్ జర్నల్స్ అని చెప్పి ఒక కంపెనీని, లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేసి నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ఎవరు? నెహ్రూ గారు స్థాపించారు. అదంటే జనాల కోసం. ఇది నెహ్రూ గారు స్థాపించారు. నెహ్రూ గారు స్థాపించారు. ఫౌండర్ ఎడిటర్ కూడా దానికి ఆయనే. ఓకే. ఆయనే ఉండి ఒక పత్రికను స్థాపించి సొంత ఆస్తులు ఇచ్చి పత్రికను మొదలుపెట్టారు. ఆ రోజు దేశభక్తి కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి జర్నలిస్టులు దాంట్లో మెంబర్లను పెట్టిండు ఆయన. ఆ పత్రిక 98% తన సొంత ప్రాపర్టీ ఇచ్చిండు దానికోసం ఆ రోజు నెహ్రూ. ఇచ్చినాక పత్రిక స్టార్ట్ అయింది 1942 ఆగస్టు 9th నాడు. ఏదైతే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1938 సెప్టెంబర్ 9th నాడు స్టార్ట్ అయింది పత్రిక. 42లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. మహాత్మా గాంధీ గారు బ్రిటిషర్స్ని దేశాన్ని వదిలిపెట్టి పొండని చెప్పి ఆగస్టు 9th నాడు క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా మూమెంట్ కంటే ముందు ఈ పత్రిక దేశభక్తి పెంపొందించడం కోసం, మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అనుకూలంగా సపోర్ట్ను స్వీకరించడం కోసం ఇది ఇంగ్లీష్లో మొదలైంది. మొదట ప్రపంచం అంతా ఈ పత్రిక పోయేది. చాలా గొప్ప పత్రిక. దేశ స్వతంత్రం కోసం పోరాటంలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఈ పత్రిక పోషిస్తున్నటువంటి రోల్ను దృష్టిలో పెట్టుకొని బ్యాన్ చేసింది దానికి. 1942 to 45 వరకు ఈ పత్రిక బ్యాన్ అయింది. ఓకే. మళ్ళీ తర్వాత 1946లో పత్రిక మళ్ళీ మొదలైంది. అది మొన్న 68 వరకు కంటిన్యూస్గా నడిచినటువంటి పరిస్థితి. ఏది? అసోసియేట్ జనరల్ నాయకత్వంలో నడిచింది. చాలామంది గొప్ప జర్నలిస్టులు దాంట్లో పనిచేసారు. ఈ పత్రికను దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేశభక్తిని పెంపొందించడం కోసం పనిచేశారు. ఈ క్రమంలో ఈ పత్రిక నడుపుస్తున్నటువంటి క్రమంలో దానికి ఫైనాన్షియల్గా చాలా సమస్యలు వచ్చినాయి. ఆ చాలా సమస్యల్ని ఎదుర్కొని అది ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేనప్పుడు 2008లో ఈ పత్రికను క్లోజ్ చేసేసారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక క్లోజ్ అయింది. అప్పుడు ఈ పత్రికను, ఇది ఒక సంపద, ఇది ఒక వారసత్వ సంపద, దీన్ని కొనసాగించాలి, దీన్ని రివోక్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి పత్రిక మొదలైన కాడ నుంచి మొన్నటి దాకా దాన్ని నడపడం కోసం దాదాపు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కింద ఆ పత్రికకు 90 కోట్ల రూపాయలు, 90,25 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దానికి ఫండింగ్ చేసింది. ఈ ఫండింగ్ చేయడం తప్పు అంటున్నది ఇవాళ బీజేపీ. సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు అంతా అదే. తర్వాత ఈ పత్రికను రిస్టోర్ చేసి 2017లో ఈ పత్రికను మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ పత్రికను మొదలు పెట్టాలని 2008లో మూతపడ్డ తర్వాత జర్నలిస్టులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు రిటైర్డ్ అవుతుంటే పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకి ఇయ్యలేనటువంటి పరిస్థితిలో పత్రిక యాజమాన్యం ఉంది. అంత అప్పుల్లో కూడుకుపోయినటువంటి పరిస్థితి. పత్రికకు కాపాడుకోవడం ఎట్లా, ఈ రిటైర్డ్ అవుతున్నటువంటి జర్నలిస్టులను కాపాడుకోవడం ఎట్లా, వాళ్ళు ఇంతకాలం పనిచేసి జీవితం అంతా పెట్టిన వాళ్ళను కాపాడుకోవడం ఎట్లా అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ లోన్ ఇచ్చింది, లోన్ ఫ్రీ. ఆ ఫ్యామిలీస్ అన్ని సెటిల్ చేయడం కోసం ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లోన్తో ఆ పత్రికలో పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులకు వాళ్ళకు పెన్షన్స్ అవన్నీ ఏదైతే ఇవ్వాల్సినాయో అవన్నీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ బెనిఫిట్స్ అన్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇది మరి స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను క్లారిటీతో, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మోతీలాల్ వోరా గారు ట్రెజరర్ ఉన్నప్పుడు ఏమైందంటే, నేషనల్ హెరాల్డ్ పత్రికను మనం రీస్టార్ట్ చేయాలి, అది నడిపియాలి, దేశాన్ని కొనసాగించాలి, దానికి నేషనల్ మూవ్మెంట్లో పేరున్నది, దీన్ని నడిపియడం కోసం మనం ఎవరైనా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఏం చేశారంటే నాన్ ప్రాఫిట్ సొసైటీని, ఒక సొసైటీ రిజిస్టర్ చేశారు, యంగ్ ఇండియా అనే సొసైటీని. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, మోతీలాల్ వోరా గారు ఉన్నారు, అదే వీరప్ప మొయిలీ గారు ఉన్నారు, శ్యామ్ పిట్రోడా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు, వీళ్ళందరూ కలిసి ఒక యంగ్ ఇండియా అనేటటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక సొసైటీని పత్రిక నడిపించడం కోసం స్టార్ట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ట్రాన్స్ఫర్ జరగలేదు దీంట్లో. దానికి ఉన్నటువంటి అప్పులను ఈక్విటీ షేర్ కింద మార్చి ఈ పత్రికను నడిపించేటటువంటి బాధ్యతని సొసైటీ తీసుకుంది. సొసైటీస్ యాక్ట్ ప్రకారం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ డైరెక్టర్ లెవెల్కి జీతం రాదు, ఈ డైరెక్టర్ లెవెల్కి మీటింగ్ పోయినా ఛాయ్ కూడా పోయారు, సొంత ఖర్చులతోనే పోయాలి, సపోర్ట్ చేసి రావాలి. ఇది ఆ నాన్ ప్రాఫిట్ సొసైటీ తీసుకున్నటువంటి నిర్ణయం. దాని కింద రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2017లో ఈ పత్రికను నేషనల్ హెరాల్డ్ను స్టార్ట్ చేసినాక రెగ్యులర్గా నడుస్తున్నది, ఇప్పటిదాకా నడుస్తున్నది. ఇప్పుడు నిన్న
అటాచ్ అయ్యేదాకా, ఈడీకి అదాని ఆస్తులు అటాచ్ చేసేదాకా. ఇప్పుడు బీజేపీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తినేసిర్రు, 2,000 కోట్ల రూపాయలు అమ్ముకున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆరోపణ. నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది? నేషనల్ హెరాల్డ్ ఆస్తులు నేషనల్ హెరాల్డ్ దగ్గరనే ఉన్నాయి. ఏదైతే యంగ్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఉన్నదో వాళ్ళ ఆస్తులు షిఫ్ట్ కాలే, ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ఈ సొసైటీ షిఫ్ట్ కాలే. కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల 25 లక్షల రూపాయలు ఒకనాడు ఇచ్చింది. అంటే ఒక్కసారి కాదు, అప్పుడు 50 లక్షలు, అప్పుడు 1 కోటి రూపాయలు, అప్పుడు 2 కోట్లు, ఇట్లా ఇచ్చుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మధ్యలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయినప్పుడు దాన్ని సపోర్ట్ చేయడం పోవడంతోనే అది క్లోజ్ అయింది, పత్రిక క్లోజ్ అయింది. అదే చెప్తున్నాను. అందుకని ఇప్పుడు చేసేది ఏంది? సోనియా గాంధీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం కోసం నేషనల్ హెరాల్డ్ను, వీళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఆస్తులను వీళ్ళు షిఫ్ట్ చేసుకున్నారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. నేను దాని ఆస్తులు ఎవరు షిఫ్ట్ చేయలేదే, మనీ ట్రాన్సాక్షన్ జరగలేదే, మనీని ఎక్కడ రాహుల్ గాంధీ తీసుకోలేదే, సోనియా గాంధీ తీసుకోలేదే, లేకుంటే విదేశీల నుంచి ఏమైనా మార్గద్రవ్యం వచ్చి దీంట్లో చేరలేదే, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది? షేర్ల బదలాయింపు ఏం లేదు. మళ్ళీ అదే చెప్తున్నా నేను, మనీ లాండరింగ్ అనే మాటే లేదు దీంట్లో. ఏం లేదు, ఈడీ ఎంటర్ అయ్యి పొగలేదు. నేను అదే అంటున్నాను, కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది. అంతకుముందు సిబిఐకి పోతే ఇదే సుబ్రహ్మణ్య స్వామి సిబిఐ దాన్ని ఎంకరేజ్ చేయలేదు, కొట్టేసింది, దీంట్లో ఏం బేస్ లేదని. దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్లో రాఫెల్ స్కామ్కు సంబంధించినటువంటి ఆ డేటా అంతా ఒక్కసారి ఇన్ఫర్మేషన్తో వచ్చిందో అప్పుడు అనిల్ అంబానీ దాని మీద కేసు వేసిండు, 5,000 కోట్ల డిఫమేషన్ కేసు. అక్కడ నుంచి మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మొదలైంది. ఏ అనుభవం లేనటువంటి హెచ్ఏఎల్కి ఇవ్వకుండా రాఫెల్కి ఎట్లా ఇస్తారనేటటువంటి ప్రశ్న రాహుల్ గాంధీ అడిగి దాని బేసిస్ మీద దీంట్లో అవినీతి జరుగుతుంది, ఎట్లా అయితే రాఫెల్ మీద కుంభకోణం జరుగుతుందనే విషయాల్ని హెరాల్డ్ పత్రిక రాసిందో ఆ రోజు నుంచి ఈ పంచాయతీ మొదలైనటువంటి. అధికార పార్టీ నడిపించేటువంటి పత్రికలు అంటే వాటికి అనుబంధంగా నడిపించే పత్రికలు ఎప్పుడు లాస్ట్ లో ఉండవు. మీరు దాదాపు హాఫ్ ఆఫ్ ద సెంచురీ మీరే కదా అధికారంలో ఉన్నది. అదే కదా దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నష్టాల్లో ఉంది అని అంటే అది పెద్ద ఇది ఆశ్చర్యకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఇప్పటికి 75 సంవత్సరాలు స్వతంత్రం వస్తే 54 సంవత్సరాలు పాలించింది. ఎంత? 54 సంవత్సరాలు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. కానీ ఈ దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం లేదు ఈ రోజు వరకు. కానీ ఆ తర్వాత పుట్టినటువంటి బీజేపీకి తాలూకా స్థాయి కార్యాలయాలు కూడా ఏర్పడిపోయినాయి, మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీల కార్యాలయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గాంధీ ట్రస్ట్లో ఉన్నటువంటి ఆఫీసులను కిరాయికి తీసుకొని ఉంటుంది. ఇప్పుడు గాంధీ భవన్ కూడా ట్రస్ట్, గాంధీ ట్రస్ట్, అది కాంగ్రెస్ పార్టీది కాదు, కిరాయికి ఉంటున్నాం. ఈ దేశంలో ఎక్కడ లేని ఆస్తులు లేనటువంటి పార్టీ ఎవరిదాన్ని ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం. కాంగ్రెస్ వాస్తవం కదా, నమ్మకపోను. 90 కోట్లు 98 కోట్ల నష్టాల్లో ఉంటే ఇచ్చారనంటే ఎవరు నమ్మరేమో. అరే అదే అంటున్నా నేను. ఇప్పుడు సాయం చేసి నిలబెట్టి ఒక చారిత్రక వారస సంపద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి. ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? మనీ ట్రాన్సాక్షన్ జరిగితే వస్తుంది. మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎవరికి మధ్యన జరిగిందో చూపించమంటున్నా నేను. నీకు దమ్ముంటే, ఈడీకి మోడీకి దమ్ముంటే మనీ లాండరింగ్ ఎంత మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చూపించు, ప్రూవ్ చెయ్యి. ఎందుకు 8 సంవత్సరాల నుంచి దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటున్నట్టున్నారు? ఇవాళ మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొచ్చిర్రు? ఎందుకు అంటే గుజరాత్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. గుజరాత్ కేంద్రకంగా నెక్స్ట్ గుజరాత్లో కాంగ్రెస్ గెలవాలనే టార్గెట్ చేసి రాహుల్ గాంధీ ఎప్పుడైతే మొన్న గుజరాత్ సెషన్స్ మొదలుపెట్టి దిగినరో ఇప్పుడు మళ్ళీ క్రెడిబిలిటీని దెబ్బతీసేటటువంటి కుట్రను మొదలుపెట్టినరు. కాబట్టి బెదిరియడం, క్రెడిబిలిటీ దెబ్బతీయడం, ప్రజల్లో పల్సన చేయడం, ప్రజల్లో ఏదో ఉన్నదనేటటువంటి అపోహల్ని క్రియేట్ చేయడం, ఈ అబద్ధాల పునాదుల మీద గెలవడమే బీజేపీ రాజకీయ యుద్ధ నీతి, ఆర్ఎస్ఎస్ రాజకీయ యుద్ధ నీతి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 నుంచి 14 వరకు ఉన్నది. 14, 13, 14 ఏం చేసింది? మొత్తం ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అన్నా హజారే లాంటి ఫేక్ ఉద్యమకారుల్ని ఢిల్లీలో కూర్చోబెట్టి 2Gలో 1,75,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణ చేసి లోక్పాల్ బిల్లు కావాలని చెప్పి కొట్లాడ మొదలుపెట్టించి దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని, రాహుల్ గాంధీ ఇమేజ్ని, సోనియా గాంధీ ఇమేజ్ని, మన్మోహన్ సింగ్ ఇమేజ్ని ఖతం చేసి ప్రజలంతా ఇది నిజమేనేనో నమ్ముకునే పరిస్థితి క్రియేట్ చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినాక ఇన్వెస్టిగేషన్ చేస్తే 2G స్కామ్ జరగలేదని తేలింది. 2G స్కామ్ జరగలేదని మోడీ ప్రధానంగా ఉండగానే తేలింది. మరి ఈ బదనాంకు నష్టపోయిన వాళ్ళు ఎవరు?
అధికారాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరు? ఈ దేశంలో ఇప్పటికీ 90% ప్రజలు నిజంగానే 2G స్కామ్ జరిగిందని నమ్ముతా ఉన్నారు. 1,75,000 కోట్లు తీసేసుకురని చెప్పారు. బిఎస్ఎన్ఎల్కి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి మేము ఇవ్వలేదే ఆ రోజు. సైమల్టేనియస్కి ఇచ్చినాం కదా ఒకటేసారి 2G అందరికీ. 3G 4G 5G ఎవరికి ఇచ్చారు? బిఎస్ఎన్ఎల్కి ఇచ్చినరా? 16,800 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కు బాకీ ఉంటే జియోను మాఫీ చేసినటువంటి వాళ్ళు మోడీ. ఈ 5G ఎవరికి ముందు ఇచ్చిండు మోడీ? జియోకి ఇచ్చిండు. 4G ఎవరికి ఇచ్చిండు మోడీ? జియోకి ఇచ్చిండు. బిఎస్ఎన్ఎల్ కంపెనీకి ఎందుకు ఇవ్వలే? ఇవాళ బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఏడుంది? ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ఎవరు క్లోజ్ చేసిర్రు? ఏ ప్రయోజనాల కోసం చేసిర్రు? ఇవాళ లాస్లో పోయే పరిస్థితి ఎట్లా క్రియేట్ అయింది? కాబట్టి దేశాన్ని దోచుకొని బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనం కేంద్రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఆ దేశ సంపదను కాపాడుకొని, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజల పరం చేద్దాం అనేటువంటి వాళ్ళను తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళని ఖతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను మళ్ళీ చెప్తాను, అన్నా హజారే మూవ్మెంట్లో కిరణ్ బేడీ ఉంది. ఎక్కడుంది? తర్వాత బీజేపీ వచ్చిన గవర్నర్గా మారింది. అన్నా హజారే మూవ్మెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఎక్కడ పనిచేసింది? మొత్తం నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి గ్రౌండ్లో పనిచేసింది. అన్నా హజారే మూవ్మెంట్ నుంచి పుట్టినటువంటి ఆయన ఏంది? యోగా స్వామి ఎవరైనా అదే కడుపు తిప్పుతుంటాడు చూడు ఊకే. పతంజలి అంతకుముందు ఎవడైనా ఇవాళ ఈ దేశంలో అతి పెద్ద పతంజలి సెంటర్స్ మొదలుపెట్టి తప్పుడు ప్రోడక్ట్ ఇచ్చి ఇవాళ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టి ఆర్థికవేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా తయారైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ దేశాన్ని దోచుకునేటటువంటి వాళ్ళంతా ఒక్క దగ్గర జమై చేస్తున్నటువంటి దాడి. నేను మళ్ళీ చెప్తా, ఎక్కడి నుంచి మొదలైంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా ఎంపీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు UPA 1 జరుగుతున్నటువంటి క్రమంలో ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని, ఫారెస్ట్ భూమిని ఇవాళ జిందాల్ లాంటి సంస్థలకు మా ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ పేరు మీద ఇస్తే దాదాపు 300 ట్రైబల్ గ్రామాలు పోతున్నాయని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు అంత పోరాటం చేస్తుంది. ఆ పోరాటం కాడికి పోయి ఆ గుట్టలో ఒక రోజు పండుకున్నాడు రాహుల్ గాంధీ ఆదివాసులతో కలిసి. పండుకున్న తర్వాత లోకల్ ట్రైబల్ ఇష్యూ అర్థమైంది ఆయనకు. ట్రైబల్ ఇష్యూ అర్థమైన తర్వాత ఆ ట్రైబల్ ఇష్యూను ఈ అగ్రిమెంట్ క్యాన్సల్ చేయండి అని చెప్పి మా ప్రభుత్వం మీదనే ఒక ఎంపీగా పోరాటం చేసిండు. ఆ ఆర్డినెన్స్ కాపీని చించేసిండు. ఆర్డినెన్స్ ను కింపేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గం, దోపిడీ పెట్టుబడిదారీ వర్గం అంతా ఒక్కటై బడా పారిశ్రామికవేత్త వర్గమై వీడు పేదల కోసం కొట్లాడుతున్నాడు, వీడు ఆదివాసుల కోసం కొట్లాడుతున్నాడు, వీడు దళితుల కోసం కొట్లాడుతున్నాడు, వీడు బీసీల కోసం కొట్లాడతాడు. ఇట్లాంటి రేపు ఈ దేశ ప్రధాన అయితే పారిశ్రామికవేత్తలు ఏం కావాలి? దేశాన్ని దోసుకునేట వాళ్ళంతా ఏకం కావాలని చెప్పి ఆ రోజు నుంచి రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ను అసాసినేట్ చేసి కొన్ని రోజులు పప్పు అని చెప్పి ప్రచారం చేసిండ్రు. భారత్ జోడో యాత్ర దాకా ఈ దేశంలో ఉన్నటువంటి 99% ప్రజలు నిజంగా రాహుల్ గాంధీకి తెలియలేదేమో పప్పు ఏమో అనుకున్నాడు. ఎప్పుడైతే నడక మొదలుపెట్టి 4,000 కిలోమీటర్లు నడిచిండో, నేనున్న ప్రతిరోజు రాహుల్ గాంధీతో నడుచుకుంటూ పోయినా 4,000 కిలోమీటర్లు నడిచిన, కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నడిచి ఈ దేశ ప్రజల సమస్యల్ని ఎప్పుడైతే ప్రజల ముందు పెట్టడం మొదలుపెట్టిండో గజ్జున వనికి సెట్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి రాహుల్ గాంధీని పప్పు కాదు వీడు నిప్పు అనే విషయం దేశ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకనే చెప్తా ఉన్నాను, ప్రజల కోసం కమిట్మెంట్తోని, నిజాయితీతోని, రాజ్యాంగబద్ధంగా సర్వజన సమానత్వం కోసం పనిచేసేటటువంటి వాడేవాడు 5% ప్రజల్ని 1% పెట్టుబడిదారులను కాపాడుకోవడం కోసం ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి వాడేవాడు. ఇవాళ మోడీ, అమిత్ షా కాళ్ళ కింద భూమి కదులుతుంది గుజరాత్లో కాబట్టే ఇవాళ కేసు పెట్టి మళ్ళీ తప్పుడు ప్రచారంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. చేయని నేను అంటున్నాను, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపుతారు, ఇంకా రకరకాల పనులు చేస్తారు. ఈ దేశం కోసం 31 అయింది ఇందిరాగాంధీ. ఆ కుటుంబం ఎప్పుడు భయపడలే. అదే నిక్సన్ బెదిరించిండు ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్, తూర్పు పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఇవాళ బంగ్లాదేశ్ ఏర్పడ్డది, ఈ పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఇండియాని లేకుండా చేస్తా అన్నాడు. నీ అంతు చూస్తా అన్నాడు, భయపడలే. చెంచాను తీసి పక్కకు పడేసి తూర్పు పాకిస్తాన్ చేసి ఒక దిక్కు తూర్పు, ఒక దిక్కు పక్కన పశ్చిమ పాకిస్తాన్తో ఇబ్బంది వద్దు ఒక దేశాన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. ఏ రోజు భయపడలే. రాజీవ్ గాంధీని కూడా ఇట్నే బెదిరిపించిండు, ఆయన కూడా ముక్కలైపోయిండు దేశం కోసం, భయపడలే. రాహుల్ గాంధీ కూడా భయపడడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవడు భయపడడు. లక్షల మంది జైలుకు పోయి, లక్షల మంది కేసుల పాలయ్యి, లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యాన్ని మార్చడం కోసం లక్షల మంది త్యాగాలు చేసి ప్రజాస్వామ్యాలకు తెచ్చుకున్నాం, రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. దాన్ని ఖతం చేస్తామని చెప్పి ఆ రోజు బ్రిటిష్ ఏజెంట్లుగా ఉన్నటువంటి RSS వాళ్ళు, జనసంఘ్ వాళ్ళు ఆ రోజు బ్రిటిషర్స్ ఉండాలి, ఈ రాజ్యాంగం వద్దు, మనుధర్మం ఉండాలి, జాతీయ ఎజెండా వద్దు, కాషాయం ఉండాలని కోరుకునే వాళ్ళు ఇవాళ మమ్మల్ని దొక్కుతామంటే, బెదిరిస్తామంటే మేము భయపడం, దేశాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.